2కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు. మీ ప్రయత్నం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందుగా మా ప్రయత్నంలో భాగంగా అసలు గ్రూప్ 2 ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ స్టడీస్లో ముఖ్యంగా భారతదేశ చరిత్ర దీనికి సంబంధించినంత వరకు కొన్ని మౌలికమైనటువంటి అంశాలను మీరు గుర్తించాల్సి ఉంటుంది. అవేమిటి అని అంటే, సామాన్యంగా మనము చరిత్ర అనుకుంటే కొన్ని సంఘటనలు, సంవత్సరాలు, వ్యక్తులు వీటిని గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా చాలా ప్రయాసతో కూడిన పని అనేటువంటి అపోహ ఉంటుంది మనందరిలో కూడా. గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినంత వరకు అభ్యర్థులు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటి అని అంటే, ఇక్కడ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా సామాన్యంగా సంవత్సరాల పైన ప్రశ్నలు అడగడము అంటూ జరగదు. కాబట్టి మీరు ఆ భయం అనేటువంటిది గుర్తుంచుకోవాలనేటువంటి ఆ భయం నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్వశ్చన్లు ఇవ్వడము అనేటువంటిది కాన్సెప్ట్ మీద ఇస్తారు, అంతేగాని మీ జ్ఞాపక శక్తిని పరిశీలించడానికి అన్నట్టుగా ఏ సంవత్సరంలో ఏ సంఘటన జరిగింది అని ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలా అనేటువంటి భయం నుంచి మీరు తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, సంవత్సరాల మీద క్వశ్చన్స్ అనేటువంటి సామాన్యంగా ఇయ్యరు అని ఎందుకంటున్నాను అంటే, మనం 2 పుస్తకాలు రెఫర్ చేస్తే ప్రతి పుస్తకంలో కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క సంఘటనకు సంబంధించి సంవత్సరాలన్నీ కూడా ఖచ్చితంగా ఉండవు. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగానే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సంవత్సరాలు గుర్తుంచుకోవాలా అనేటువంటి ఆ భయాన్ని మీరు పోగొట్టుకోండి. ఒకటి. రెండోది ఏంది అనంటే, విస్తృతంగా చదవాలనా అనేటువంటి ప్రశ్న కూడా చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. విస్తృతంగా చదవడం మంచిదే, కానీ దానివల్ల వచ్చేటువంటి అనార్థం ఏమిటి అని అంటే, మనం చదివేది విస్తృతంగా ఉంటే మనం గుర్తుంచుకోవడం అనేటువంటిది కూడా కష్టం అవుతుంది. కాబట్టి తక్కువగా చదవండి, ప్రామాణికమైనటువంటి గ్రంథాలను చూడండి. అంతేగాని విస్తృతంగా పోవడం వల్ల ప్రయోజనం అంటూ ఏ రకంగానూ ఉండదు. తక్కువగా చదవాలి, ఎక్కువగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి పరిధి తగ్గిస్తే మీ ప్రయత్నం గొప్పగా సఫలమవడానికి అవకాశం ఉంటుంది. పరిధిని విస్తృతం చేశామనుకోండి, మనం ఆలోచన బలహీనపడిపోతుంది, గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. కాబట్టి కొన్ని సెలెక్టెడ్ పుస్తకాలు మాత్రమే చూడండి. మరి ఏమిటి సెలెక్టెడ్ పుస్తకాలు? సామాన్యంగా సివిల్ సర్వీసెస్కి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి పోటీ పరీక్షలకు కానీ వాళ్ళకంటూ వాళ్ళ అకాడమీలు ప్రచురించినటువంటి పుస్తకాలు ప్రామాణికమవుతాయి. తెలుగు అకాడమీ అటు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్కి కానీ లేదా ఇటు తెలంగాణ రేపు సపరేట్గా రాష్ట్రం తమదైనటువంటి ఒక అకాడమీని కూడా పుస్తకాలను ప్రచురిస్తుంది. అవే ప్రామాణికమవుతాయి. వాటిని మీరు ప్రామాణికంగా తీసుకొని ముందు ఆ పుస్తకాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. అంతకుమించి పోబాకండి. మార్కెట్లో మనకు చాలా విస్తృతంగా పుస్తకాలు వస్తూనే ఉంటాయి, కానీ వీటన్నిటినీ చదవడం అనేటువంటిది నిరర్ధకం అవుతుంది. అందువల్ల శ్రమ తప్పించి వేరే విధి అంటూ ఉండదు. ముందు అకాడమీ పుస్తకాలు చదవండి, దాని తర్వాతనే మిగిలిన పుస్తకాలు అధ్యయనం చేయండి. ఈ సూచనలు ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక క్వశ్చన్ పేపర్లు వాటి యొక్క సరళి ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే ఇప్పుడు నిర్వహించబోయేటువంటి పరీక్ష కంప్లీట్గా కొత్త ప్యాటర్న్లో రాబోతోంది. కొత్త ప్రభుత్వము, కొత్త సిలబస్సు, కొత్త పంత అనేటువంటిది ఒకటి నిర్ధారించబడ్డది. కాబట్టి మనము ముందుగానే ఒక ఆలోచనకు రాలేము వాళ్ళు ఏమి ఇవ్వబోతున్నారు అని. కానీ సామాన్యంగా ఏమిటి అని అంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా యుద్ధాలు, సంవత్సరాలు వీటి మీద క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉండబోతున్నాయి. రెండోది ఏమిటి అని అంటే, సంస్కృతి చాలా ముఖ్యం. అటు తెలంగాణ సర్వీస్ కమిషన్కి కానీ ఇటు ఆంధ్ర సర్వీస్ కమిషన్కి కానీ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్కి కానీ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది సామాన్యంగా ఎక్కువగా ఇస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే సంస్కృతి మీద ఇస్తారు. సంస్కృతి అంటే ఎక్కడికి సంబంధించినటువంటి సంస్కృతి? నెంబర్ 1
ప్రాచీన సంస్కృతి. ప్రాచీన సంస్కృతి అంటే ప్రాచీన నాగరికతలు, సంస్కృతులు అవి పరిణామం చెందినటువంటి తీరు. ఇది చాలా ముఖ్యమవుతుంది. అట్లాగే మధ్యయుగాల చరిత్రలో కూడా రాజులు, యుద్ధాలు వీటి యొక్క ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి మధ్యయుగాల్లో కూడా సాంస్కృతికపరమైనటువంటి వికాసం, దీని గురించే మీరు బాగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏరియా అవుతుంది. మరి సాంస్కృతిక వికాసము అంటే ఏంది? సాంస్కృతిక వికాసము అంటే చాలామందికి కూడా ఇది అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతుంది. భాష, సంస్కృతి, ముఖ్యంగా మన సంస్కృతి ఎక్కడ ప్రతిబింబిస్తుంది అంటే భాషలో. భాష, నృత్యము, సంగీతము, చిత్రలేఖనము, సాహిత్యము, వాస్తు, శిల్పము, ఈ రంగాల్లో మనం సాధించినటువంటి ప్రగతి చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర వీటికి సంబంధించినంత వరకు ఈ అంశాలపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇక సబ్జెక్ట్లోకి వస్తే డైరెక్ట్గా చరిత్ర మరియు దాని యొక్క ప్రారంభం అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. మానవ చరిత్ర గమనంలో మొట్టమొదటి అంశం ఏమిటి అంటే సంస్కృతి ఆవిర్భావం. సంస్కృతి అంటే ఏంది? సంస్కృతి అనే దాని మీద చాలా నిర్వచనాలు ఉంటాయి. సామాన్యంగా మనం సంస్కృతి అంటే మన యొక్క జీవన విధానము అని చెప్పుకోవచ్చు. ప్రజలు వారి యొక్క జీవన విధానాన్ని ప్రారంభించినటువంటి తీరు ఆ సంస్కృతి అవుతుంది. అందుకనే కల్చర్, వాట్ ఈజ్ కల్చర్ అంటే కల్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని చెప్తాం, జీవన విధానం. మరి నాగరికత అంటే, ఎందుకంటే చరిత్ర గమనానికి మూలాలు ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. దీని మీద కూడా అభ్యర్థి కొంత మౌలికంగా కొంత అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సంస్కృతి అంటే వే ఆఫ్ లైఫ్, మనిషి జీవించే విధానం సంస్కృతి అవుతుంది. నాగరికత అంటే సంస్కృతి ఒక ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు అది నాగరికత అవుతుంది. అంటే సివిలైజేషన్ ఈజ్ ద హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ ఏ కల్చర్. కల్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇట్లా మీరు గుర్తుంచుకోవాలి ఈ రెండింటిని విషయాలని. మరి సంస్కృతి అంటే జీవన విధానం అయితే దాని యొక్క ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చినట్టు? సంస్కృతి యొక్క ఆవిర్భావాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనము మూలాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ రెండు టాపిక్స్ కూడా అంటే చరిత్రలో మొట్టమొదటి 2 చాప్టర్లు కూడా కేవలము పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి, కరెక్ట్గా చెప్తే అవి చరిత్రకు సంబంధించిన కావు. కానీ ఆ అవగాహన లేకపోతే చరిత్ర గమనం మనకు అర్థం కాదు. కాబట్టి ముందుగా మీరు కొంత అవగాహనను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో సంస్కృతికి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భౌగోళిక శాస్త్రవేత్తలు, జియాలజీస్ వీళ్ళ ప్రకారం అయితే క్రీస్తుపూర్వం 5 లక్షల సంవత్సరాల వరకు కూడా భూమి మొత్తము మంచుతోనే కప్పబడి ఉన్నది. మూలాలకు వెళ్తున్నాం మనము. కాబట్టి ఈ మూలాలను గురించి పరిశోధించే ముందు కొన్ని పదాలు వస్తాయి, వాటిని కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని దశలు వస్తాయి, ఆ గమనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 5 లక్షల సంవత్సరాల వరకు ఉన్నటువంటి దశని తొలి శిలాయుగము, ప్లిస్టోసీన్, ఇది తొలి మంచు యుగము అని చెప్పవచ్చు. అప్పటిదాకా మంచు భూమి మొత్తాన్ని కూడా మంచు కప్పి ఉంచున్నదన్నమాట. ఈ దశలో జీవం పుట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇంకా నీరు ఏర్పడలేదు కాబట్టి. ఇది తొలి మంచు యుగము అంటాం. మంచు ఎప్పుడైతే కరిగిపోయి, అంటే ఐస్ అంటాం, అది ఎప్పుడైతే కరిగిపోయి నీరుగా ఏర్పడ్డాదో నీటి నుంచే జీవాల యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ పరిణామ క్రమం ఎప్పటి నుంచి జరిగింది అంటే 2వ మంచు యుగం. దీన్నే ఏమంటాము అంటే హెలోసీన్ అంటాం. ఈ దశలో మంచు కరిగిపోయింది, భూమి మీద ఉండేటువంటి ఐస్ ఇదంతా కూడా కరిగిపోయి నీరుగా ఏర్పడడం జరిగింది. మొత్తం కరిగిపోయిందా అంటే కాదు, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము అంటాం. ఈ ధ్రువ ప్రాంతాల్లో ఇంకా మంచు అట్లాగే ఉన్నది. కాబట్టి మంచు ఎప్పుడైతే కరిగిపోయిందో, నీరు ఏర్పడ్డాదో నీటి నుంచి జీవాల పుట్టుక స్టార్ట్ అయింది. మరి జీవం యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని అనుకోవాలి మనము అంటే హెలోసీన్ దశలో జరిగింది. ఇవన్నీ కూడా క్వశ్చన్స్గా అడిగిన సందర్భాలుగా ఉన్నాయి, అందుకని మనం గుర్తుంచుకోవాలి. హెలోసీన్ దశలో
మంచు కరిగిపోయి నీరుగా ఏర్పడము, జీవాల ఆవిర్భావం జరగడము, మానవ సంస్కృతి యొక్క పురోగమనము స్టార్ట్ అవ్వడము, ఇదంతా ప్రారంభమైంది. అట్లా ప్రారంభమైనటువంటి పురోగతి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంది, భౌగోళికపరమైన దశ ఏది అంటే హెలోసీన్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ దశలో మానవుడి యొక్క ఆగమనం ఎక్కడ స్టార్ట్ అయింది, పుట్టుక ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచే మూలాలు స్టార్ట్ అవుతాయి. మనము అంగీకరించినటువంటి సిద్ధాంతాల ప్రకారం అయితే 3,40,000 సంవత్సరాల నాటికి మానవుడి యొక్క ఆవిర్భావం జరిగి ఉండాల. ఎందుకంటే దీని మీద అన్నిటి మీద వివాదాలు ఉన్నాయి. వివాదాల జోలికి మనం పోవాల్సిన పని లేదు. తొలి మానవుడు ఆది మానవుడు అని చెప్పొచ్చు. ఆది మానవుడు ఆఫ్రికా ఖండంలో జన్మించడం జరిగింది. 3,40,000 సంవత్సరాల నాటికి భూమి మొత్తం కూడా ఒకే ఖండంగా ఉండి ఉండాలి. ఎందుకంటే ఇంకా ఖండాలు పూర్తిగా ఏర్పడలేదు. ఆఫ్రికాలో ఆది మానవుడు ఆస్ట్రలోపిథికస్ అనేటువంటిది మానవుడికి మూలమైనటువంటి హోమోనిడ్ అంటే ఒక రకంగా ఇంగ్లీష్లో దీన్ని హోమోనిడ్ అని అంటాం. హోమోనిడ్ అంటే మానవుడికి మూలమైనటువంటి జంతువు అని చెప్పచ్చు. కరెక్ట్గా కోతిని కాదు, చింపాంజీ పోలి ఉంటుందన్నమాట. ఇది ఆస్ట్రలోపిథికస్. ఈ పరిణామ క్రమంలోనే ఆది మానవుడు ఆఫ్రికా నుంచి వలసపోవడం కూడా ప్రారంభమైంది. ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వలసలు భారతదేశంలోనూ చైనాలోనూ కనబడతాయి. భారతదేశంలో ప్రవేశించినటువంటి తొలి ఆది మానవుడిని మనం ఏమంటున్నాము, రామాపిథికస్ అంటాం. రామాపిథికస్ యొక్క అవశేషాలు మనకు శివాలిక్ పర్వత ప్రాంతాల్లో దొరికాయి. అట్లాగే చైనాలో తొలి ఆది మానవుడు సినాంథ్రోపస్ అంటాం. ఇట్లా 3,40,000 సంవత్సరాల కాలం నాటికి మనకు మొదటి దశ ప్రారంభమైంది. క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నారు, ఈ ఆది మానవులు ముగ్గురులో కూడా ఎవరు తెలివైనవాడు అని అడిగాడు. ఎవరు అత్యంత తెలివైనవాడు అంటే సినాంథ్రోపస్ అవుతుంది. ఎందుకంటే సినాంథ్రోపస్ మొట్టమొదటిసారిగా నిప్పును కనుక్కున్నాడు. నిప్పు వాడకము అనేటువంటిది ప్రారంభమైందనమాట సినాంథ్రోపస్తో. ఓకే, ఇట్లా 3,40,000 సంవత్సరాల నాటికి తొలి దశ, సంస్కృతిలో తొలి దశ ప్రారంభమైంది. దీన్నే మనము ఆర్కియాలజీలో ఏమంటున్నాము, పురావస్తు శాస్త్రపరంగా చూస్తే అంటే ప్రాచీన శిలాయుగము అంటాం. దీన్నే ఇంగ్లీష్లో పాలియోలిథిక్ ఏజ్ అని అంటాం, లేదా అతి పురాతన శిలాయుగము అని కూడా చెప్పవచ్చు. ప్రాచీన శిలాయుగము లేదా పురాతన శిలాయుగము అని చెప్పచ్చు. ఇక్కడ ఒకటి కూడా గుర్తుంచుకోవాలి, ఈ సంవత్సరాలు అనేటువంటివి నిర్దిష్టంగా ఉండవు. క్రోనాలజీ కాలక్రమ పట్టిక నిర్దిష్టంగా ఉండదు. ఇది ప్రాంతానికి మారుతుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఆది మానవుడు తొందరగా పుట్టడము, తొందరగా అభివృద్ధి చెందడము జరిగింది. కొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా పుట్టడము, తర్వాత గమనం కూడా చాలా లేటుగా జరిగింది, చాలా స్లోగా జరిగింది. కాబట్టి ఈ సంవత్సరాలను ఖచ్చితంగా ఒకటే క్రమంలో మనం చూడకూడదనమాట. ఈ ప్రాంతానికి మారుతాయి అనేటువంటిది గుర్తించాలి. జనరల్గా ఏంది అని అంటే తొలి ప్రాచీన యుగములో శిలాయుగము లేదా పూర్వశిలాయుగము అని అంటాం. ప్రాచీన శిలాయుగము దీన్నే పాలియోలిథిక్ ఏజ్ అని అంటాం ఇంగ్లీష్లో. పాలియోలిథిక్ ఏజ్ లేదా పురాతన శిలాయుగము. ఇది రఫ్గా అంటే టెంటేటివ్గా చెప్పచ్చు, కొంత మేరకు 3,40,000 సంవత్సరాల నుంచి 38,000 సంవత్సరాల వరకు కొనసాగింది. క్రీస్తు పూర్వం, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము 3,40,000 సంవత్సరాల నుంచి 38,000 సంవత్సరాల వరకు కొనసాగినటువంటి యుగాన్ని తొలి ప్రాచీన యుగము లేదా పూర్వశిలాయుగము అంటాం. దీంట్లో మళ్ళీ 3 దశలు వస్తాయి. దిగువ శిలాయుగము, మధ్య శిలాయుగము, ఎగువ శిలాయుగము అనేటువంటి 3 దశలు వస్తాయి. పురాతన శిలాయుగంలోనే 3 దశలు ఉంటాయి. ఒకటి దిగువ శిలాయుగము అంటాం, ఇది మొదటి దశ.
ఈ దశ మొత్తము కూడా మనకు ఆది మానవులే కనబడతారు. ఆది మానవులు అంటే హోమోనిడ్స్ అని చెప్పారు. రెండవది మధ్యశిలాయుగము అంటాం. ఈ మధ్యశిలాయుగంలో మొత్తం కూడా ఆది మానవుడిలో పరిణామం జరిగింది, శారీరక పరంగా పరిణామం జరిగింది. ఆ పరిణామం ఇది ఏ దశకు దారితీసింది అంటే హోమో ఎరెక్టస్ అంటాం. హోమో ఎరెక్టస్ అంటే హోమోనిడ్ నుంచి మానవుడిగా పరిణామం చెందక ముందు ఉండేటువంటి సంధియుగం, మధ్య దశ అన్నమాట. అట్లాగే ఎగువ శిలాయుగము అంటాం, మూడవ దశ. ఈ యుగంకి వచ్చేసరికి పరిపూర్ణ మానవుడు పుట్టాడు. పరిపూర్ణ మానవుడు ఆవిర్భవించినప్పుడు ఆయన ఏమని పిలుస్తున్నాం మనము అంటే హోమోసెపియన్ అంటున్నాం. ఇది ప్రశ్నగా కూడా రావడం జరిగింది, హోమోసెపియన్లు ఏ యుగంలో కనబడతారు అని. హోమోసెపియన్లు ఏ యుగంలో కనబడతారు అంటే ఎగువ శిలాయుగంలో కనబడతారు. అంటే ప్రాచీన శిలాయుగంలోనే 3 దశలు. ఆ 3 దశల్లో అత్యున్నత దశ ఎగువ శిలాయుగం అవుతుంది. ఆ ఎగువ శిలాయుగం నాటికి హోమోసెపియన్ ఆవిర్భవించడం జరిగింది. ఇది మానవుడి యొక్క గమనము, సంస్కృతి యొక్క ఆవిర్భావము అని చెప్పచ్చు. ఈ దశలో సంస్కృతి ఎట్లా ఉన్నది? ప్రాచీన శిలాయుగంలో సంస్కృతి ఎట్లా ఉన్నది? సంస్కృతి అంటే జీవన విధానము అని చెప్పాను. ఆది మానవుడు చెట్లు, పుట్టలు, గుట్టలు, కొండలు, కోనలు ఇవి నివాసంగా చేసుకున్నాడు. చెట్టు బెరళ్ళలో నివాసం ఉండేటువంటి వాడు, కొండల్లోనూ గుహల్లోనూ నివాసం ఉండేటువంటి వాడు. ఒక స్థిరమైనటువంటి నివాసము అంటూ ఉండేది కాదు. ఆహార సేకరణ ప్రధానమైనటువంటి వృత్తిగా ఉండేది. దాన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఫుడ్ గ్యాదరింగ్ అని అంటాం. ఈ దశలో వాళ్ళు కొన్ని పనిముట్లు కూడా తయారు చేసుకున్నారు, టూల్స్ అంటాం, రాతి పనిముట్లు. మొత్తం కూడా పనిముట్లు రాతితోనే తయారు చేయబడ్డాయి కాబట్టే ఆ యుగాన్ని శిలాయుగము అంటాం. మరి ఏ పనిముట్లు ఎక్కువగా చేస్తున్నాడు రాతితో? రాతి గొడ్డళ్ళు, దాన్ని ఇంగ్లీష్లో మనం హ్యాండ్ యాక్స్ అని అంటాం. రాతి గొడ్డళ్ళు, అట్లాగే రాతితో దుంపలను భూమిలో నుంచి వెలికి తీయడానికి పలు పరికరాలు తయారు చేశాడు. ఈ రాతి పరికరాలు అన్నిటినీ కూడా వాళ్ళు విస్తృతంగా వాడకము అనేటువంటిది చేయడం కూడా జరిగింది. రాయి, ఏ రాయిని ఉపయోగిస్తున్నాడు వాడు ఎక్కువగా? ప్రాచీన మానవుడు ఎక్కువగా ఉపయోగించినటువంటి రాయి క్వార్ట్జ్. క్వార్ట్జ్ అనే రాయి, క్వార్ట్జ్ అనే రాయిని ఎక్కువగా వాడాడు. ఈ రాయిని ఎక్కువగా వాడడం వల్ల ప్రాచీన శిలాయుగ సంస్కృతి మొత్తాన్ని కూడా క్వార్ట్జైట్ సంస్కృతి అని కూడా పిలుస్తాం మనం. ఎందుకు క్వార్ట్జైట్ సంస్కృతి అని పిలుస్తున్నాం ప్రాచీన శిలాయుగాన్ని అంటే పురావస్తు శాస్త్రంలో ఒక సాంప్రదాయం ఉంది. ఏ యుగంలో అయితే ఏ రాయిని వాడతామో, ఏ లోహాన్ని వాడతామో ఆ రాయి లేదా ఆ లోహం యొక్క పేరు మీద ఆ యుగాన్ని ఆ విధంగా పిలుస్తారు. ఆది మానవుడు ఎక్కువగా వాడినటువంటి రాయి క్వార్ట్జ్ కాబట్టి ఆ యుగాన్ని, ప్రాచీన శిలాయుగాన్ని క్వార్ట్జైట్ సంస్కృతి అని మనం పిలవడం జరిగింది. ఇది మొదటి దశ. ఈ దశకు సంబంధించినటువంటి క్షేత్రాలు, సైట్స్ అంటాం. ఎక్కడ కనిపిస్తోంది నీకు ప్రాచీన యుగ సంస్కృతి? భారతదేశంలో మనకు ముఖ్యమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఆది మానవుడు ఎక్కువగా ఉండింది నదీ ప్రాంతాల్లో ఉన్నాడు, కొండల్లో, గుహల్లో ఉన్నాడు. ఎక్కడున్నా కానీ నీటికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే నీరు లేకుండా మానవుడు కానీ జంతువులు కానీ బతకలేరు కాబట్టి. సోన్ వ్యాలీ, సోన్ వ్యాలీ, బేలన్ వ్యాలీ, వ్యాలీ అంటే లోయలు. ఉత్తరప్రదేశ్లోని సోన్ లోయ అంటాం. అట్లాగే పంజాబ్లోని బేలన్ లోయ. ఈ ప్రాంతాల్లో ఆది మానవుడి యొక్క నివాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. అట్లాగే క్షేత్రాలు, ముఖ్యంగా క్షేత్రాల్లో మనకు సైట్స్ అంటాం. దీంట్లో అతి ముఖ్యమైనటువంటిది మధ్యప్రదేశ్లోని భింబేతికా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భింబేతికా గుహలు అంటాం. భింబేతికా గుహల యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఈ భింబేతికా గుహల్లో ఆదిమానవుడు తనకు తారాసపడుతున్నటువంటి జంతువుల యొక్క బొమ్మలను చిత్రించాడు.
దీన్నే ఇంగ్లీష్లో ఏమంటున్నాము అంటే కేవ్ పెయింటింగ్స్ అంటాం. గుహ చిత్రాలంకరణ పెయింటింగ్స్ అంటే వాళ్ళు బ్రష్లు కలర్స్ ఇవన్నీ కూడా ఉపయోగించారని కాదు, తనకు కనబడుతున్నటువంటి జంతువుల యొక్క బొమ్మలను గీచాడనమాట. గీయడం డ్రాయింగ్ అనొచ్చు అది కరెక్ట్గా చెప్తే. ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే బింబేతికా గుహలు, మధ్యప్రదేశ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి సైట్ ఇండియాలో. అట్లాగే మనకు విశాఖపట్నంలో బొర్రా అంటాం, బొర్రా గుహలు. ఇవి కూడా ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటివి అనమాట. ఇట్లా గుహల్లో తొలి మానవుడి యొక్క నివాసాలు ప్రారంభమైనాయి. సో జీవన విధానం ఏంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస పోతూ ఉండేవాళ్ళు, ఆహార సేకరణ ప్రధానంగా ఉంది. ఇదంతా కూడా పాలియోలిథిక్ ఏజ్ అంటే ప్రాచీన శిలాయుగం యొక్క జీవన విధానం, సంస్కృతి అని చెప్పచ్చు. ఇది ఎప్పటిదాకా జరిగింది అంటే క్రీస్తు పూర్వం 3,40,000 సంవత్సరాల నుంచి 38,000 సంవత్సరాలు వరకు జరిగింది. ఇది మొదటి దశ. రెండో దశ ఏంది అంటే 38,000 సంవత్సరాల నుంచి సుమారుగా రఫ్గా అన్నమాట 38,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు ఈ దశని ఏమంటున్నాము అంటే మెసోలిథిక్ ఏజ్ అంటాం. మెసోలిథిక్ యుగము అంటాం. మెసోలిథిక్ యుగము అంటే ట్రాన్సిషన్ స్టేజ్. ఒక దశ నుంచి ఇంకొక దశకు వెళుతున్నప్పుడు మధ్యలో ఉండేటువంటి సంధి యుగాన్ని మెసోలిథిక్ అని అంటాం. ఈ యుగంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి మార్పులు వస్తాయి. ఏంటి చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అంటే మానవుడు మొట్టమొదటిసారిగా బాణము, విల్లు ఇవి ప్రయోగించడం స్టార్ట్ అయ్యింది. బౌ అండ్ యారో వీటిని వాడకం కూడా చేయడం జరిగింది. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, ఈ మెసోలిథిక్ యుగంలోనే మానవుడు మొట్టమొదటిసారిగా జంతువుల చర్మాలను కప్పుకోవడం, చెట్టు బెరళ్లను కప్పుకోవడం ఇది ప్రారంభమైంది. అంటే ఏదో రకమైనటువంటి వస్త్రాలంకరణ అనొచ్చు, వస్త్రాలు వేసుకోవడం అన్నమాట బాడీ మీద. అప్పటిదాకా దిగంబరుడే. అట్లాంటిది ఈ దశలో మొట్టమొదటిసారిగా చెట్టు బెరళ్లను, జంతు చర్మాలను కప్పుకోవడం స్టార్ట్ అయింది. మూడోది ముఖ్యమైనది ఏమిటి అని అంటే బరియల్ గ్రౌండ్స్, చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టే పద్ధతి. ఇది కూడా ఈ దశలోనే స్టార్ట్ అయింది మెసోలిథిక్ ఏజ్లో. నెక్స్ట్ 4వది ఏంది, అతి ముఖ్యమైనది అన్నమాట ఇది. ఈ దశలోనే చిన్న చిన్న రాతి పరికరాలు, ఈ చిన్న చిన్న రాతి పరికరాలని మనం ఏమంటున్నాము అంటే మైక్రోలిథ్స్ అంటాం. మైక్రోలిథ్స్ అంటే అర్థమైంది అంటే చిన్న చిన్న రాతి పరికరాలు. అంతకు ముందు యుగంలో రాయిని ఉన్నదన్నట్టుగానే వాడేవాడు, ఏ రకమైనటువంటి పనితనం కనిపించేది కాదు. కానీ మధ్య యుగంలోకి వచ్చేసరికి, మెసోలిథిక్ యుగంలోకి వచ్చేసరికి రాయిని కాస్త చిన్న చిన్న పరికరాలుగా మలచడం జరిగింది. దాన్నే మైక్రోలిథ్స్ అంటాం. దీని మీద కూడా క్వశ్చన్ అడిగాడు, మైక్రోలిథ్స్ అనేటువంటి ఏ యుగంలో కనబడతాయి అని. ఏ యుగంలో కనబడతాయి అంటే మెసోలిథిక్ యుగము అని చెప్పాలి. ఇవి ఈ దశలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు అన్నమాట. ఈ దశ నుంచి 3వ దశ, ఇది చాలా కీలకమైనది. ఈ దశను ఏమంటాం, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నది ఇది? క్రీస్తు పూర్వం 10,000 నుంచి 4,500 మధ్య. ఇది నవీన శిలాయుగము లేదా నియోలిథిక్ ఏజ్ అంటారు. ఇంగ్లీష్లో నియోలిథిక్ అంటాం దీన్నే, లేదా నవీన శిలాయుగము అని అంటాం. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అవుతుంది అంటే చరిత్రలో చాలా కీలకమైనటువంటి మార్పులన్నీ కూడా ఈ యుగంలోనే చోటు చేసుకున్నాయి కాబట్టి. అందుకనే నవీన శిలాయుగాన్ని విప్లవము అని కూడా అంటాం. నియోలిథిక్ రివల్యూషన్, ఓకే, నవీన శిలాయుగ విప్లవము అని కూడా పిలుస్తాం దీన్ని. మరి విప్లవము అనదగ్గ స్థాయిలో ఏ మార్పులు వస్తున్నాయి? సామాన్యంగా చరిత్రలో విప్లవాలు అంటే దేన్ని విప్లవం అంటాము? అనుకోకుండా జరిగే సంఘటనలు గొప్ప మార్పులకు దారితీస్తే అవి విప్లవాలు అవుతాయి. ఆ స్థాయిలో ఇక్కడ మార్పులు ఏం చోటు చేసుకుంటున్నాయి? నెంబర్ 1, మానవుడు మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేయడం జరిగింది. ఇది చాలాసార్లు అడిగాడు ఈ ప్రశ్న. ఓకే,
మానవుడు మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేయడం ఎప్పుడు ప్రారంభమైంది అని. ఎప్పుడు ప్రారంభమైంది అంటే నవీన శిలాయుగం, నియోలిథిక్ ఏజ్. అది కూడా ఎక్కడ ప్రారంభమైంది అంటే ఈజిప్ట్, ఆఫ్రికాలోని ఈజిప్ట్ నైల్ నదీ ప్రాంతం, నైల్ లోయ ప్రాంతం, ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం ప్రారంభమైంది. వ్యవసాయం ప్రారంభమైంది అంటే దాని పర్యవేక్షణం ఏమిటి అంటే అప్పటిదాకా ఆహారాన్ని సేకరిస్తున్నటువంటి ఆదిమానవుడు కాస్త ఇప్పుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు. ఇది చాలాసార్లు అడగబడ్డ ప్రశ్న. ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు రావడం ఎప్పుడు జరిగింది అని. ఎప్పుడు జరిగింది అంటే నవీన శిలాయుగంలో జరిగింది. మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగింది? ఆఫ్రికాలోని నైల్ లోయ ప్రాంతంలో జరిగింది. అక్కడి నుంచే ఈ ఆహార ఉత్పత్తి యొక్క పరిజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ కల్టివేషన్ అంటాం, ఇది క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. భారతదేశానికి ఈ పరిజ్ఞానం ఎట్లా వచ్చింది? మధ్య ఆసియా గుండా వచ్చింది. ఆఫ్రికా నుంచి మధ్య ఆసియా నుండి భారతదేశంలోకి ప్రవేశించడం. అట్లా వచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి పంటలు, ఆహార పంటలు గోధుమ మరియు సింధు నాగరికత లోహయుగాలలో భాగంగా ఆవిర్భవించడం జరిగింది. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో నేను ఆల్రెడీ వివరించడము జరిగింది. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా మిగిలిపోయిన సంస్కృతి సింధు నాగరికత సంస్కృతి అవుతుంది. ప్రపంచ నాగరికతల్లోనే ఇది అతిపెద్ద నాగరికత. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింధు ప్రజలు పత్తిని పండించి ప్రపంచానికి నూలు వస్త్రాలు ఇచ్చిన వాళ్ళు అయినారు. అట్లాగే ఏ నాగరికతల్లో కూడా లేని విధంగా సింధు నాగరికతలో మనకు మొట్టమొదటిసారిగా పట్టణ నిర్మాణము, అంటే పట్టణ నిర్మాణం మిగతా నాగరికతల్లో కూడా ఉంది, కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి పట్టణ నిర్మాణము, దానికి తోడు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ విత్ మ్యాన్ హోల్స్, ఇది సింధు నాగరికత యొక్క అతి విశిష్టమైన లక్షణంగా కూడా చెప్పబడ్డది. ఈ కారణాలతో మనం సింధు నాగరికత యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఆ చాప్టర్లోకి రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పరంగా అభ్యర్థులు గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ చాప్టర్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ సింధు నాగరికత యొక్క ప్రముఖమైనటువంటి పట్టణాలు ఏమిటి, అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వాటిని కనుగొన్నటువంటి పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు ఎవరు, అక్కడ ఏమేమి కనుక్కోబడ్డాయి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. దీని గురించి తెలుసుకోబోయే ముందు అసలు సింధు నాగరికత యొక్క ఆనవాళ్లు బయటపడినటువంటి తీరు, దానితో సంబంధం కలిగినటువంటి శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు వ్యక్తులు, వీళ్ళ గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒక గొప్ప నాగరికత అనేటువంటిది భారతదేశంలో ఉంది అనే విషయము తెలుసు, తెలియకని కాదు, తెలుసు, కానీ దీని గురించినటువంటి పూర్తి సమాచారం అందుబాటులోకి రాలేదు. సింధు నాగరికత యొక్క ఆనవాళ్లు మొట్టమొదటిసారిగా బయటపడడం చార్లెస్ మేసన్, బ్రిటిష్ ఇంజనీర్, ఈయనతో జరిగింది. ఈయన మొహంజోదారో, ఇది మనము ప్రస్తుతం పిలుస్తున్నటువంటి పేరు. దీనికి అర్థమైంది అని అంటే చనిపోయిన వాళ్ళను పూడ్చిపెట్టు దిబ్బ అని అంటాం. ఇతడు మొట్టమొదటిసారిగా మొహంజోదారో, చార్లెస్ మేసన్ మొహంజోదారో యొక్క ఆనవాళ్లను కనుక్కోవడం జరిగింది. కానీ ఆ సమయానికి పురావస్తు శాఖ అనేటువంటిది లేదు, పరిశోధనలు చేసే పరిజ్ఞానము భారతదేశంలో అందుబాటులో లేదు. గవర్నర్ జనరల్ 1861లో పురావస్తు పరిశోధనా సంస్థ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని ఏర్పరచడం జరిగింది. ఇది జరిగినట్టు తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారతదేశ పురావస్తు శాస్త్రానికి
పురావస్తు క్షేత్ర పురావస్తు శాఖ, దీనికి పితామహుడు లాంటి వాడు అని చెప్పదగినటువంటి వాడు కన్నింగ్హామ్ మొట్టమొదటిసారిగా సింధు నాగరికతపై పరిశోధనలు చేపట్టడం జరిగింది. కన్నింగ్హామ్ తర్వాత మనకు లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా 1904లో ఇండియన్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ అంటే భారత పురావస్తు పరిరక్షణ చట్టము అనే చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం ద్వారా భారతదేశంలో పురావస్తు శాఖ అనేటువంటి ఏర్పరచడం జరిగింది. జాన్ మార్షల్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా కూడా నియమించబడడం జరిగింది. ఎప్పుడైతే సర్ జాన్ మార్షల్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా వచ్చాడో అప్పటి నుంచి సింధు నాగరికత పైన త్రవ్వకాలు విస్తృతంగా గావించబడడం జరిగింది. ఇది మనం కొంతవరకు తెలుసుకోవాల్సినటువంటి సమాచారం పూర్వపరాల పరంగా. త్రవ్వకాలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో అప్పటి నుంచి ఒక్కొక్క పట్టణము వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది ఇది. సో ఇట్లా బయటపడినటువంటి మొట్టమొదటి పట్టణం ఏంది అంటే ఇక్కడి నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అభ్యర్థులకు. మొట్టమొదటిసారిగా 1821లో దయారాం సహానీ హరప్పా యొక్క పట్టణాన్ని పూర్తి స్థాయిలో త్రవ్వకం చేయడం జరిగింది. అట్లా సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా బయటపడినటువంటి మొట్టమొదటి పట్టణం హరప్పా అయింది. పురావస్తు పరంగా ఉండేటువంటి సాంప్రదాయం ఏమిటి అనంటే ఒక నాగరికతకు సంబంధించిన పట్టణము ఏ పట్టణం అయితే మొట్టమొదటిసారిగా కనుగొనబడుతుందో నాగరికత మొత్తం కూడా ఆ పట్టణం పేరు మీదనే పిలువబడుతుంది. అట్లా సింధు నాగరికతకు సంబంధించి మొట్టమొదటిసారిగా బయటపడినటువంటి పట్టణం హరప్పా. కాబట్టే సింధు నాగరికత సంస్కృతిని హరప్పా సంస్కృతి అని మనం పిలవడం జరుగుతోంది. మరి సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా బయటపడిన పట్టణం హరప్పా అయితే అది ఎక్కడ కేంద్రీకరించబడ్డది, ఏ నదీ తీరాన ఉన్నది, ఇక్కడ ఏం కనుక్కోబడ్డాయి, ఇవన్నీ కూడా ముఖ్యమవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకు హరప్పా బయటపడిందో దాని ప్రాముఖ్యత ఏంటి అని అంటే భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పగలిగింది. ఏమని చెప్పగలిగింది అంటే ఆర్యులకు రాక మునుపే అంటే మనకు యాక్చువల్గా అంత ముందు వరకు ఉన్న సాంప్రదాయం ఏమిటంటే భారతదేశ చరిత్ర అనేటువంటిది క్రీస్తుపూర్వం 1500 నుంచే ప్రారంభమైంది. క్రీస్తుపూర్వం 1500కు ముందు భారతీయులకు చరిత్ర అంటూ ఏమీ లేదు. ఈ కోణంలో చరిత్ర రచనా వ్యాసంగం జరిగింది. కానీ ఎప్పుడైతే సింధు నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయో భారతదేశం ప్రపంచానికి గొప్పగా చాటి చెప్పగలిగింది. ఏమని చెప్పగలిగింది అంటే ఆర్యులకు రాకమునుపే భారతదేశానికి గొప్ప నాగరికత అనేటువంటిది వర్ధిల్లింది అని మనం ఘంటాపదంగా చెప్పగలిగాం. ఈ నాగరికత క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల కాలం నాటిది. అంటే ఆర్యులు రాకమునుపే దాదాపు 2000 సంవత్సరాల నుంచే మనకు భారతదేశంలో గొప్ప నాగరికత వర్ధిల్లుతూ వచ్చింది అని మనం గర్వంగా చెప్పుకోగలిగాం. మరి ఇప్పుడు హరప్పా పట్టణంలోకి వెళ్దాం. హరప్పా పట్టణము రావి నదీ తీరాన ఉంది. రావి నదీ తీరాన ప్రస్తుతము మాంట్గోమరీ జిల్లా అంటాం. లార్ఖానా డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ పంజాబ్, పశ్చిమ పంజాబ్. భారతదేశం ఎప్పుడైతే విడిపోయిందో, పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిందో ముఖ్యమైనటువంటి సింధు నాగరికత పట్టణాలన్నీ కూడా పాకిస్తాన్లో కేంద్రీకరించబడడం జరిగింది. ఇట్లా హరప్పా ప్రస్తుతం పశ్చిమ పంజాబ్లోని మాంట్గోమరీ డిస్ట్రిక్ట్, లార్ఖానా కాదు, మాంట్గోమరీ డిస్ట్రిక్ట్, మాంట్గోమరీ జిల్లాలో కేంద్రీకరించబడి ఉన్నదన్నమాట. మరి ఇప్పుడు హరప్పాలో ఏమి కనిపిస్తున్నాయి మనకు? హరప్పా గురించి కూడా తెలుసుకోవాలంటే ముందు అసలు పట్టణ స్వరూపం ఎట్లా ఉందో చూడాలి. సింధు నాగరికత పట్టణాలు అన్నీ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ప్రతి పట్టణానికి సామాన్యంగా ఉత్తర దిక్కున ప్రవేశ ద్వారం ఉంటుంది, దక్షిణ దిక్కున నిష్క్రమణ ద్వారం ఉంటుంది. ప్రతి పట్టణము చుట్టూ కూడా ఒక చుట్టూ గోడ ఉంటుంది. చుట్టూ గోడ అంటే ప్రహరీలాగా కడతారు పట్టణం చుట్టూ అన్నమాట. ఇది ఎందుకు కడతారు ఇట్లాగా అంటే వరదల నుంచి ముంపు, ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి, శత్రువుల దాడి నుంచి కూడా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇట్లాంటి కోట గోడ నిర్మాణం. దీన్నే మనం ఇంగ్లీష్లో సైటడల్ అని కూడా అంటుంటాం. హరప్పా చుట్టూ సైటడల్ ఉంది. హరప్పాకు
పట్టణ ప్రణాళిక, నిర్దిష్టమైనటువంటి పట్టణ ప్రణాళిక కూడా ఉంది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి ప్రధానంగా అంటే ఈ సైటడల్ చుట్టుగోడ అవతల మనకు గ్రానరీస్ అంటే ధాన్యాగారాలు కనిపిస్తున్నాయి. 12 ధాన్యాగారాలు ఉన్నాయి. ఈ 12 ధాన్యాగారాలు 2 వరుసల్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క వరుసలో 6 ధాన్యాగారాల వరకు హరప్పాలో కనుక్కోబడ్డాయి. అందుకనే హరప్పాను ధాన్యాగారాల పట్టణము అని కూడా పిలుస్తాం. అట్లాగే సైటడల్ ఈ ప్రహరీ గోడకు బయటనే కోట గోడ అని కూడా అనొచ్చు దానికి బయటనే హెచ్ ఆకృతిలో ఉన్నటువంటి ఒక సమాధి, ఇది కూడా ఇక్కడే కనుక్కోబడ్డది. చూడటానికి హెచ్ ఆకృతిలో ఉంటుంది ఈ సమాధి. హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీ అని అంటాం దీన్ని. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే అసలు సింధు నాగరికతలో ఎక్కడ కూడా ఇట్లాంటి సమాధి నిర్మాణం కనబడదు మనకు. అంటే సింధు నాగరికతకు చెందినటువంటి వారు కాదు, చెందని తెగలు సంస్కృతులు ఎవరో దీన్ని నిర్మించి ఉండాలి. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే సింధు నాగరికత ప్రాంతంలోకి ఏదో విదేశీ తెగలు కొన్ని ప్రవేశించి ఉండాలి. వాళ్ళు ఇటువంటి కట్టడం యొక్క నిర్మాణాన్ని చేపట్టి ఉండాలి. ఈ విషయాన్ని మనము గ్రహించగలుగుతాం ఇట్లాంటి కట్టడం వల్ల. మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా అడిగాడు. హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీ, హెచ్ ఆకృతిలో ఉండేటువంటి సిమెట్రీ అంటే సమాధి ఎక్కడ కనుక్కోబడ్డది అని. అది హరప్పాకు బయట అంటే కోటగోడకు బయట కనుక్కోబడ్డది అన్నమాట. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి. అట్లాగే హరప్పాలోకి ప్రవేశిస్తే మనకి ఇంకా ఏం కనిపిస్తాయి అంటే శవపేటికలలో ఖనన పద్ధతి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా త్రవ్వకాల్లో మనకు కనుక్కోబడ్డది ఏంది అంటే రాతితో తయారు చేయబడినటువంటి ఒక మానవ విగ్రహం, పురుషుడి విగ్రహం. ఓకే, మేల్ టోర్సో అంటాం. అంటే నడుము పైభాగం నుంచి కనబడుతున్నటువంటి ఒక మానవుడి విగ్రహం కూడా, రాతి విగ్రహం కూడా కనుక్కోబడ్డది హరప్పాలో. ఈ హరప్పాని ఋగ్వేదము హరియుపియా అని కూడా పిలవడం జరిగింది. ఋగ్వేదం ఏమని చెప్తుంది? ఋగ్వేదము అంటే ఆర్యులకు మొట్టమొదటి గ్రంథం. అది ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత వాళ్ళ సాహిత్యాన్ని వాళ్ళు అభివృద్ధి చేయడము జరిగింది. ఆ సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం. ఋగ్వేదం హరప్పాని హరియుపయా అని ప్రస్తావించడం జరిగింది. అట్లా చెప్తూ ఋగ్వేదం ఏమంటోంది అంటే హరప్పాలో 1000 యజ్ఞాలు యాగాలు జరిగాయని, హరప్పా పట్టణాన్ని ఆర్యులకు దేవుడైనటువంటి ఇంద్రుడు పిడుగుపాట్లు సృష్టించి సర్వనాశనం చేశాడని ఋగ్వేదం ప్రస్తావించడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్లో ఎట్లా ఇస్తుంటారు ఒక్కోసారి క్వశ్చన్స్ అని అంటే ఏ పట్టణంను ఇంద్రుడు తన పిడుగుపాటుతో ధ్వంసం చేశాడు అని అంటాడు. ఒక హరప్పానే కాదు, 2 పట్టణాలు ఉన్నాయి అక్కడ, హరప్పా మరియు మొహంజదారో. రెండింటినీ కూడా ఇంద్రుడు సర్వనాశనం చేశాడు అని చెప్పి ఋగ్వేదం ప్రస్తావించడం జరిగింది. ఇది హరప్పాని గురించి మీరు మౌలికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. రైట్. హరప్పా తర్వాత 2వ ముఖ్యమైనటువంటి పట్టణము మొహంజోదారో. ఆల్రెడీ దీని గురించి నేను ప్రస్తావించడం జరిగింది. మొహంజోదారో సింధు నాగరికతలోనే మొట్టమొదటిసారిగా ఆనవాళ్లను తెలియజెప్పినటువంటి పట్టణం. అంటే సింధు నాగరికత అనేది ఒకటి ఉంది అనేటువంటిది మనకు తెలియడానికి మొహంజోదారోనే కారణం అన్నమాట. చార్లెస్ మేసన్ దీన్ని దర్శించడం జరిగింది మొట్టమొదటిసారిగా. మరి మొహంజోదారోతో కనెక్ట్ అయినటువంటి ఆర్కియాలజిస్ట్, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఎవరెవరు అంటే 1922లో 21లో హరప్పా కనుక్కోబడ్డది. హరప్పా తర్వాత 1922లో మొహంజోదారో తవ్వకాలు అనేటువంటివి పూర్తి స్థాయికి చేరుకున్నాయి. మొహంజోదారో పట్టణాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ అంటాం. ఆర్డి బెనర్జీ 1922లో మొహంజోదారోని వెలుగులోకి రావడం జరిగింది. ఇది ఎక్కడున్నది అంటే హరప్పాకి దిగువ భాగాన, అంటే సింధ్ ప్రాంతం, ప్రస్తుత పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో లార్ఖానా జిల్లాలో సింధు నది ఒడ్డున మొహంజోదారో కేంద్రీకరించబడి ఉన్నదన్నమాట. ఇది దీని యొక్క లొకేషన్ అంటాం, కేంద్రీకరించబడినటువంటి విధానం. మరి మొహంజోదారో యొక్క ప్రాముఖ్యత ఏంది
అంటే ఎగ్జామినేషన్లో ఎక్కువగా కూడా మనకు మొహంజదారో ప్రాముఖ్యత కలిగినటువంటి క్వశ్చన్సే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు పట్టణాల మీద ప్రశ్నలు ఇస్తున్నాడు అంటే మీ చాయిస్ మొట్టమొదటిసారి మొహంజదారో ఉండేటట్టుగా చూడండి. ఎందుకంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పట్టణం అన్నమాట. ఏమిటి దీని యొక్క ప్రాముఖ్యత అంటే సింధు నాగరికత పట్టణాల్లోకెల్లా దీర్ఘ వైశాల్యం అంటే అతి పెద్ద వైశాల్యం కలిగినటువంటి పట్టణం. ద లార్జెస్ట్ సిటీ అంటాం. లార్జెస్ట్ సిటీ మొహంజదారో అవుతుంది. లార్జెస్ట్ సిటీ అనేటువంటిది ఏ కోణంలో దాని విడ్త్ కానీ దాని లెంగ్త్ కానీ ఆ పరంగా చూసుకుంటే అది లార్జెస్ట్ సిటీ అవుతుంది. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, సింధు నాగరికత పట్టణ ప్రణాళిక అనేటువంటిది మొత్తం కూడా మొహంజదారోనే పోలి ఉంటుంది. కాబట్టి మొహంజదారోని మోడల్ సిటీ అంటాం. అంటే నమూనా పట్టణము అని చెప్పచ్చు. సింధు నాగరికత పట్టణాలకు అది నమూనా పట్టణం అన్నమాట. దాని ప్రణాళికను చూసే మిగిలిన పట్టణ ప్రణాళిక అనేటువంటిది కూడా రూపొందించబడ్డది అని చెప్పచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, సింధు నాగరికత పట్టణాల్లోకెల్లా అత్యధిక నివాసం అంటే ప్రజలు ఎక్కువగా నివసించిన పట్టణము, జనాభా సాంద్రత ఎక్కువగా కలిగిన పట్టణము మొహంజదారో అవుతుంది. ఎట్లా చెప్పగలము అంటే అధిక సంఖ్యలో ఇళ్ల నిర్మాణము అనేటువంటిది మొహంజదారోలోనే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి మొహంజదారోలో మనకు ముఖ్యంగా కనుక్కోబడినటువంటి విషయాలు ఏమిటి అంటే ఏమేమి కనబడ్డాయి త్రవ్వకాల్లో అంటే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. సింధు నాగరికత పట్టణాలన్నీ కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి అని చెప్పాను. పట్టణానికి ప్రవేశ ద్వారం ఉత్తర దిక్కులో ఉంటుంది, దక్షిణ దిక్కులో నిష్క్రమణ ద్వారం ఉంటుంది. మొహంజదారో పట్టణంలో నడిబొడ్డున పట్టణానికి హార్ట్ ఆఫ్ ద సిటీ అంటాం. ఈ నడిబొడ్డున ఒక గొప్ప స్నానవాటిక ఉంది. దీన్నే మనము స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఈ స్నానవాటికకు ఉత్తర దిక్కు నుంచి ప్రవేశ ద్వారం, దక్షిణ దిక్కున నిష్క్రమణ ద్వారం ఉంటుంది. ఇటువైపు నుంచి రావాలి, ఇటువైపు స్నానాలు చేసిన తర్వాత దక్షిణ నుంచి నిష్క్రమించాలన్నమాట. ఈ స్నానవాటికకు పక్కనే ఒక బావి ఉంటుంది. బావిలో నుంచి నీరు, ఫ్రెష్ వాటర్, ఈ నీరు దీంట్లోకి ప్రవేశించడానికి, వాడబడ్డ నీరు నిష్క్రమించడానికి వాడు చక్కటి ప్రణాళికను తయారు చేశాడు. ఈ స్నానవాటిక యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటే నీటిపారుదల సౌకర్యం ఎట్లా ఉన్నదో మనకు ఈ స్నానవాటిక చక్కగా విశదీకరిస్తుంది అన్నమాట. దీని తర్వాత ముఖ్యమైనటువంటి కట్టడాలు ఏంది అంటే అతిపెద్ద ధాన్యాగారం ఉంది. ధాన్యాగారము అంటే మనం పండించిన పంటల్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి అన్నమాట. అది ఇక్కడే కనిపిస్తుంది మీకు, మొహంజదారో పట్టణంలోనే కనిపిస్తుంది. అట్లాగే మొహంజదారోలో దేవాలయాన్ని పోలినటువంటి కట్టడం. ఇది పూర్తిగా దేవాలయము అని చెప్పలేము మనం, కానీ చూడటానికి దేవాలయాన్ని పోలినటువంటి ఒక కట్టడం కూడా కనుక్కోబడ్డారు. అట్లాగే మొహంజదారోలో అతిపెద్ద సమావేశ మందిరము కూడా కనుక్కోబడ్డది. ఈ సమావేశ మందిరం దేనికోసము అంటే ప్రజలు ఇక్కడ సమావేశాలు నిర్వహించుకోవడానికి అన్నమాట. అంటే దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది అంటే సింధు నాగరికత పట్టణాల్లో మున్సిపల్ వ్యవస్థ, ఒక మున్సిపల్ వ్యవస్థ లాంటి వ్యవస్థ ఉండేది. ప్రజలందరూ కూడా తరచుగా సమావేశాలు నిర్వహించేవాళ్ళు, సమిష్టిగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అని చెప్పడానికి ఆధారం ఉందన్నమాట. ఇవి ముఖ్యమైనటువంటి కట్టడాలు. ఏమిటి ముఖ్యమైన కట్టడాలు అంటే పెద్ద స్నానవాటిక, అతి పెద్ద ధాన్యాగారము, దేవాలయాన్ని పోలినటువంటి కట్టడము మరియు విశాలమైనటువంటి సమావేశ మందిరం. ఈ 4 మొహంజదారో పట్టణంలో మనకు కనిపించేటువంటి ప్రధానమైన కట్టడాలు. ఇంకా ఏమున్నది ప్రాముఖ్యత ఇక్కడ మొహంజదారో యొక్క ప్రాముఖ్యత అంటే త్రవ్వకాల్లో కొన్ని వస్తువులు బయటపడ్డాయి. ఏ రకమైనటువంటి వస్తువులు బయటపడ్డాయి అంటే ముద్రికలు. సింధు నాగరికత ప్రజలు ముద్రికలు తయారు చేయడంలో గొప్ప ప్రతిభ కనబరిచారు. ఏమిటి ముద్రికలు అంటే ఈ ముద్రికలు అనేటువంటివి స్టిటైట్ అనేటువంటి రాయితో తయారు చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి రాయి. ఈ రాయిని తీసుకురావాలా, పలు పరిణామాల్లో దాన్ని కట్ చేసుకోవాలా, కట్ చేసిన తర్వాత దాంట్లో ముద్రించాలా.
ఏ రూపాన్నైతే మనము కోరుతున్నామో ఆ రూపాన్ని ముద్రిస్తాం. అట్లాంటి వాటిని ముద్రికలు అంటాం. సింధు నాగరికత ప్రజల యొక్క కళా నైపుణ్యం అత్యద్భుతంగా కనిపించేటువంటిది ఈ ముద్రికల్లో కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే మొహంజదారో పట్టణంలో మనకు శివుణ్ణి పోలినటువంటి ఆకృతితో కలిగినటువంటి మొట్టమొదటి ముద్రిక కనిపిస్తుంది. అంటే ఏమిటి దాని అర్థము? ఒక ముద్రికలో ఈ ముద్రిక ఎట్లా ఉంటుంది అంటే గుండ్రని ఆకృతిలో ఉంటుంది. ఈ గుండ్రని ఆకృతిలో ఉన్నటువంటి ముద్రికలో ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకు. ఈ వ్యక్తి ధ్యాన స్థితిలో ఉంటాడు. ధ్యాన స్థితిలో ఉండి 3 ముఖాలు ఉంటాయి. 3 ముఖాలు ఉంటాయి. తలపైన 2 కొమ్ములు ఉంటాయి. ధ్యాన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని మనము పశుపతి లేదా శివుడి యొక్క మొట్టమొదటి రూపము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో పశుపతి ముద్రికలో అసలు పశుపతి అని ఎందుకు పిలుస్తున్నాము? ఇది శివుడి యొక్క మొదటి రూపం అని అంటాం మనం. ఎందుకంటాము అంటే ఈ ముద్రికలో ఉండేటువంటి వ్యక్తి యొక్క స్వరూపం ఎట్లా ఉందో నేను వివరించాను. ఎట్లా ఉన్నాడు చూడటానికి అంటే ధ్యాన స్థితిలో ఉంటాడు. దీర్ఘమైన ధ్యాన స్థితి, డీప్ మెడిటేషన్ అంటాం. చూడటానికి ఏమో 3 ముఖాలు ఉంటాయి. నెత్తి మీద 2 కొమ్ములు కనిపిస్తున్నాయి. ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి చుట్టూ 4 జంతువులు కనిపిస్తాయి. ఏ జంతువులు కనిపిస్తాయి అని కూడా అడిగాడు ఎగ్జామ్స్లో. ఏ జంతువులు కనిపిస్తాయి అంటే దున్నపోతు, బఫెలో, దున్నపోతు, టైగర్, పులి, రైనో అంటే ఖడ్గమృగం, ఏనుగు. ఈ 4 జంతువులు 4 దిక్కుల్లో నిల్చుకున్నట్టుగా కనిపిస్తాయి. కాళ్ళ దగ్గర 2 జింకలు కనిపిస్తాయి. ఆయన చుట్టూ జంతువులు ఉన్నాయి కాబట్టి పశువులతో సమిష్టిగా పరివేష్టితులై ఉన్నాడు కాబట్టి అతన్ని పశుపతి అని మనం పిలవడం జరిగింది. ఇది శివుడి యొక్క మొట్టమొదటి రూపం అన్నమాట. అందుకనే సింధు నాగరికత మనం కానీ గమనిస్తే పట్టణాల్లో వాళ్ళు ఒక రకమైనటువంటి తొలి శైవం శివుణ్ణి పూజించేటువంటి విధానాన్ని పాటించారేమో అని అనిపిస్తుంది అన్నమాట. దానికి ఆధారంగానే ఇక్కడ ముద్రిక కనుక్కోబడ్డది. సో పశుపతి ముద్రిక ఎక్కడ కనుక్కోబడ్డది అంటే మొహంజదారో అని గుర్తించాలి. నెంబర్ 1. అట్లాగే త్రవ్వకాల్లో ఇంకొకటి ఏం కనిపించింది మనకు అంటే సింధు నాగరికత ప్రజలకు గుర్రము యొక్క వాడకము తెలియదు. అసలు గుర్రము అనేటువంటిదే వాళ్ళకు తెలియదు అని చాలా కాలం వరకు మనం అనుకుంటూ వచ్చాం. ఇది ఒక రకంగా తప్పని రుజువు చేయబడ్డది. ఎందుకంటే గుర్రము బొమ్మని కలిగినటువంటి ముద్రిక, ఇంకొక ముద్రికలో మనకు గుర్రము ఆకృతితో ఉండేటువంటి జంతువు యొక్క బొమ్మ కూడా కనుక్కోబడడం జరిగింది. అంటే గుర్రము ఆకృతిని కలిగినటువంటి ముద్రిక కూడా మొహంజదారోలో కనుక్కోబడ్డాయి. సో 2 ముద్రికలు కనుక్కోబడ్డాయి. అట్లాగే విగ్రహాలు కనుక్కోబడ్డాయి. ఏ విగ్రహాలు అంటే సింధు నాగరికత ప్రజలు గొప్ప కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు అనడానికి నిదర్శనంగానే బ్రాంజ్ అంటే తగరము ప్లస్ రాగి 2 కలిస్తే బ్రాంజ్ అవుతుందని చెప్పాను ఆల్రెడీ. సో బ్రాంజ్ అంటే కరెక్ట్గా కంచు అంటాం. కంచుతో తయారు చేయబడినటువంటి నాట్యగత్తె విగ్రహం బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అంటాం. ఈ కంచుతో తయారు చేయబడినటువంటి నాట్యగత్తె విగ్రహం సింధు నాగరికత కళాస్వరూపాల్లోనే అత్యంత అందమైన విగ్రహం అంటాం. చాలా కష్టం, అది చేయదిరిగిన కళాకారుడే చేయగలడు అనమాట అట్లాంటి విగ్రహాన్ని. ఈ విగ్రహం కూడా మొహంజదారోలోనే కనుక్కోబడ్డది. అట్లాగే బియర్డెడ్ మ్యాన్ అంటే గడ్డం పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి విగ్రహం. చూడటానికి ఇతడు పురోహితుడిలాగా కనిపిస్తున్నాడు అన్నమాట. పురోహితుడిని పోలినటువంటి విగ్రహం. ఈ విగ్రహం దేంతో తయారు చేయబడ్డది? ఇది కూడా అడిగాడు క్వశ్చన్. ఈ విగ్రహము స్టిటైట్ అనేటువంటి రాయితో తయారు చేయబడ్డది. ఇంతకుముందే చెప్పాను ఆల్రెడీ. స్టిటైట్ అనేటువంటిది ముద్రికలు తయారు చేయడానికి వాడబడేటువంటి ఒక ప్రత్యేకమైన రాయి. అట్లాంటి రాయితోనే తయారు చేయబడినటువంటి మరో విగ్రహము పురోహితుడి విగ్రహం. ఇది కూడా మొహంజదారోలోనే కనుక్కోబడ్డది. అట్లాగే ఇంకా ఏం కనుక్కోబడుతున్నాయి ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పాను సింధు నాగరికత ప్రజలు ప్రత్తిని పండించిన మొట్టమొదటి వారు అని చెప్పి. సో దానికి నిదర్శనంగానే మొహంజదారో పట్టణంలో మొట్టమొదటిసారిగా నీకు నేయబడినటువంటి గుడ్డ పేలిక, ఏ పీస్ ఆఫ్ క్లాత్, ఓవెన్ క్లాత్ అని అంట, ఒక గుడ్డ పేలిక కూడా కనుక్కోబడ్డది. అట్లాగే దూరాన్ని కొలవడానికి ఒక స్కేల్,
ఒక ప్రమాణాన్ని కూడా వాళ్ళు పాటించారు. ఓకే, ఒక స్కేల్ని కూడా వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఇది కూడా నీకు మొహంజదారోలోనే కనుక్కోబడ్డాయి. ఇవన్నీ మొహంజదారోలో కనుక్కోబడినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పరంగా ముఖ్యమవుతాయి, ఇంపార్టెంట్ కూడా. ఇంకా ఏం ప్రస్తావించాల్సి వస్తుంది మొహంజదారో పట్టణం మీద అంటే, మొహంజదారో సింధు నది ఒడ్డున ఉన్నది. ఈ నదికి తరచుగా వరదలు వస్తూ ఉంటాయి. అందువల్ల మొహంజదారో పట్టణము దాదాపు 7 సార్లు ముంపుకు గురైంది, వరదల ముంపుకు గురైంది అని మనం నిర్ధారించడం జరిగింది. 7 సార్లు అని ఎట్లా తెలుస్తుంది అంటే, త్రవ్వకాల్లో మనము దిగువ పొరలు లేయర్స్ అంటాం. వీటికి వెళ్ళే కొద్దీ అక్కడ పట్టణంలో ఉన్నటువంటి కట్టడాలు ఏ విధంగా మార్పుకు లోనైనాయో తెలుస్తుంటుంది. దాన్ని బట్టి నీకు తెలుసుకోవచ్చు అన్నమాట. అన్నిసార్లు వరదల వల్ల పట్టణం ధ్వంసమైంది అని చెప్పచ్చు అన్నమాట. ఇంతకుముందు కూడా ప్రస్తావించాను నేను. ఇంద్రుడు, ఆర్యులకు ప్రధాన దేవుడు ఇంద్రుడు. ఋగ్వేదం ఏమని చెప్పింది? హరప్ప అనే పట్టణాన్ని ఇంద్రుడు ధ్వంసం చేశాడు అని చెప్పింది. అదే ఋగ్వేదం మొహంజదారో పట్టణాన్ని కూడా ఇంద్రుడే ధ్వంసం చేశాడు అని ప్రస్తావించడం జరుగుతుంది. ఇవన్నీ వివాదాలు, కానీ ఊరికే తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యమవుతుంది ఇక్కడ అంతే. ఇవి మొహంజదారోకు సంబంధించినంత వరకు ముఖ్యమైన సమాచారం అన్నమాట. దీని తర్వాత 3వ అతి ముఖ్యమైనటువంటి పట్టణం ఏమిటి అంటే చెన్హుదారో అంటాం. చెన్హుదారో. ఇది ఎక్కడున్నది చెన్హుదారో అనేటువంటిది? మొహంజదారోకి ఇంకా కొంచెం దక్షిణాన దిగువ భాగాన అనమాట. మొహంజదారో ప్రస్తుత పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఉంది అని చెప్పాను. మొహంజదారోకి మరింత దక్షిణ భాగాన చెన్హుదారో కేంద్రీకరించబడి ఉన్నది. ఇది కూడా సింధు నది ఒడ్డునే ఉంటుందన్నమాట, మొహంజదారోకి దిగువన. ఈ పట్టణాన్ని ఎవరు కనుక్కోవడం జరిగింది? ఈ పట్టణాన్ని ఎంజీ మజుందార్ అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త చెన్హుదారో పట్టణాన్ని కనుక్కోవడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ప్రతి సింధు నాగరికత పట్టణానికి ఒక చుట్టుగోడ ఉంటుంది అని చెప్పాం. ఈ చుట్టుగోడనే మనం ఏమన్నాము? సైటడల్ అని అన్నాం, ప్రహరీ గోడ. కానీ చెన్హుదారో పట్టణానికి ఎక్కడ కూడా నీకు ఎటువైపునా కానీ ఈ చుట్టుగోడ ఉన్నట్టుగా ఆధారాలు లేవు. అంటే చుట్టుగోడ సైటడల్ లేని ఒకే ఒక్క పట్టణము చెన్హుదారో అని చెప్పచ్చు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. సైటడల్ లేని సింధు నాగరికత పట్టణం ఏది అంటే చెన్హుదారో అవుతుంది ఒకటి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ చెన్హుదారో పట్టణంలోనే మనకు ఇంక్ పాట్ అంటాం. ఓకే, ఇంక్ పాట్ అంటే సింధు నాగరికత ప్రజలు వాడికంటూ వాళ్ళకి ఒక లిపి ఉంది. ఈ లిపిని తయారు చేసేటప్పుడు కొన్ని పరికరాలు వాడతారు, కొన్ని పదార్థాలను వాడతారు. అవి నిర్వహించుకోవడానికి తయారు చేసుకున్నటువంటి ఒక పాత్ర, దాన్నే ఇంక్ పాట్ అని అంటాం. ఇది కూడా చెన్హుదారోలోనే లభ్యమైందనమాట. నెక్స్ట్ 3వ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, చెన్హుదారో త్రవ్వకాల్లో మనకు రాతితో తయారు చేయబడినటువంటి నాట్య భంగిమలో ఉన్నటువంటి ఒక వ్యక్తి విగ్రహం కనుక్కోబడ్డది. నాట్య భంగిమలో ఉండేటువంటి వ్యక్తి విగ్రహము అంటే అది ఎవరిదై ఉంటుంది? బహుశా మన పురాణాల ప్రకారము, మన ఇతిహాసాల ప్రకారము నాట్యము అనేటువంటిది శివుడికి సంబంధించిన అంశం. కాబట్టి అందుకే ఇంతకుముందు కూడా అనుకున్నది మనం, సింధు నాగరికత త్రవ్వకాల్లో మనకు ఎక్కడో శైవం యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి అని. శివుణ్ణి పోలినటువంటి నాట్య భంగిమలో ఉన్నటువంటి రాతి విగ్రహము ఇది కూడా చెన్హుదారోలోనే కనుక్కోబడ్డది. ఇంకా ముఖ్యమేమిటి అంటే, ముఖ్యమైన విషయాలు ఏమిటి అని అంటే, చెన్హుదారో పూసల పరిశ్రమ. సింధు నాగరికత ప్రజలు బీడ్స్ అంటే పూసలు అంటాం తెలుగులో, వీటిని కూడా బాగా ఎక్కువ సంఖ్యలో తయారు చేసుకునేవాళ్ళు అనమాట. ఈ పూసల పరిశ్రమకు కూడా చెన్హుదారోనే ప్రధాన కేంద్రం. అట్లాగే చెన్హుదారో ఎట్లయితే మొహంజదారో వరద ముంపులకు గురైందో, చెన్హుదారో కూడా దాదాపుగా 3 సార్లు వరద ముంపుకు గురైంది అని మనము ఒక నిర్ధారణకు వచ్చాం.
ఇవన్నీ చెన్హుదారోకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. అదేంటంటే చెన్హుదారో ప్రజలు రాయిని వాడారు, ఇటుకలు వాడారు. సింధు నాగరికత ప్రజలు తమ యొక్క గృహ నిర్మాణం, ఇళ్ళు కట్టుకోవడానికి ఎక్కువగా కూడా చక్కటి ఇటుకలు వాడతారు, బాగా కాల్చినటువంటి ఇటుకలు. కానీ చెన్హుదారోలో రాతి కట్టడాలు కనిపిస్తున్నాయి, ఇటుకలు వాడలేదు. ఇది కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అవుతుంది. ఇది చెన్హుదారోకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. చెన్హుదారో తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఏమిటి అంటే రాజస్థాన్లో ఉండేటువంటి కాళీబంగన్. ఇక భారతదేశంలోకి వద్దాం. భారతదేశంలో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పటిదాకా చెప్పినటువంటివి ఇవన్నీ ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు నాగరికత క్షేత్రాలు. భారతదేశంలోకి వస్తే కాళీబంగన్. కాలా అంటే నల్లని, బంగన్ అంటే బ్యాంగిల్ అంటే గాజు అంటాం. కాళీబంగన్ నల్లని గాజు అని దాని అర్థం అన్నమాట, లిటరల్ మీనింగ్, భాషాపరంగా దాని అర్థం అది. ఇది ప్రస్తుత రాజస్థాన్లోని ఘగర్ లేదా గగల్ అంటాం, ఈ నది ఒడ్డున ఉందన్నమాట. ఈ పట్టణాన్ని కనుక్కున్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఘోష్. డాక్టర్ ఘోష్ ఈయన ఈ పట్టణాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. డాక్టర్ ఏ ఘోష్ అంటాం. కాళీబంగన్ రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రాంతం. చరిత్రలో రాజస్థాన్ ఒకప్పుడు అత్యంత సారవంతమైనటువంటి భూమి. ఘగర్ నదీ పరివాహిక ప్రాంతము, హాక్రా నదీ పరివాహిక ప్రాంతము, ఇవన్నీ కూడా రాజస్థాన్లోనే ఉన్నాయన్నమాట. అందుకని అత్యంత సారవంతమైన ప్రాంతం కాబట్టి కాళీబంగన్లో మనకు విస్తృతమైనటువంటి వ్యవసాయం జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత డిస్కస్ చేస్తాం. ముందుగా అసలు కాళీబంగన్ పట్టణాన్ని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కాళీబంగన్లో కనబడినటువంటి సంస్కృతి, ప్రజల జీవన విధానం ఇదంతా ఎట్లా ఉంది? సోతీ సంస్కృతి అంటాం. కాళీబంగన్ యొక్క సంస్కృతిని సోతీ సంస్కృతి అని కూడా పిలవడం జరిగింది. ఓకే, క్వశ్చన్ ఎట్లా ఇచ్చారు అంటే సింధు నాగరికత పట్టణాల్లోని ఏ సంస్కృతిని సోతీ సంస్కృతి అంటారు అంటే కాళీబంగన్లో కనుక్కోబడినటువంటి సంస్కృతి సోతీ సంస్కృతి అని పిలువబడడం జరిగింది. ఇక కాళీబంగన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి మనకు అంటే ఇప్పుడే చెప్పాను, ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే అతి పెద్ద వ్యవసాయ క్షేత్రం అని చెప్పచ్చు. దాన్ని కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్తే ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద ఎంటైర్ ప్రీ హిస్టరీ. చరిత్ర పూర్వయుగంలో అతి పెద్ద భూమి, అతి పెద్ద వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయానికి ఉపయోగించబడ్డ భూమి, అతిపెద్ద వ్యవసాయ క్షేత్రం ఎక్కడ కనుక్కోబడ్డది అంటే కాళీబంగన్లోనే. దాన్ని బట్టి నీకు తెలుస్తుంది వాడు చాలా విస్తృతంగా వ్యవసాయం చేశారు అని చెప్పి కాళీబంగన్ ప్రజలు.